ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏ చామంతి, పంతులు గారు చెప్పింది విన్నావు కదా? ఇంకా అలా చూస్తూ నిలబడతావే? త్వరగా మీ అమ్మని చీర తీసుకుని రమ్మని చెప్పు. అమ్మా, అక్క నువ్వు అమ్మవి అని చెప్పకపోయినా దేవుడు ఒక తల్లిగా నీతో ఏమేం చేయించాలో అవన్నీ చేయిస్తున్నాడు కదా. ఇలా అయినా అక్కకి పుట్టింటి సార వెళ్తోంది. సంతోషించాలే కాని బాధపడితే ఎలా? పదమ్మా. చామంతి, ఎక్కడికమ్మా? ఏం లేదు నాన్న, ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది, అందుకే. సరే. ఇప్పుడు ఆ చీర నా కోడలు కట్టుకోవాలా? నా కోడలన్నాక గౌరవంగా ఉండాలి అని నేనిచ్చిన చీరెక్కడా? ఈ చీరెక్కడా? దేవుడి పేరు చెప్పి మీరంతా నా నోరు నొక్కేస్తున్నారు. ఏం చేస్తాను? కానివ్వండి. ఏంటి రోజా అలా చూస్తున్నావు? నువ్వు అలా చూస్తే కుదరదు. ఆ చీర కట్టుకోక అస్సలు తప్పదు. తీసుకోమ్మా. ఇక నేనేం చెప్పలేను రోజా. పంతులు గారు చెప్పాక ఆయన మాట కాదనిలేంగా. తీసుకో. ఏ చామంతి, చీర పెడితే సరిపోతుందా? తీసుకెళ్లి ఆ చీర కట్టించి తీసుకురండి. అలాగేనండి. అమ్మా రోజా, రండమ్మ గారు. వెళ్ళమ్మా. ఏంటి చూస్తున్నావు? నీలో మార్పు ఎప్పుడొస్తుందా అని. మారాల్సిన అవసరం నాకు లేదు. అవసరం లేదనుకున్నా అవసరం పడుతుంది. అదే జీవితం. ఇలా మాటలతో నన్ను విసిగించడానికేనా? మీరిద్దరూ ఇక్కడే ఉన్నారు. వెళ్ళిపోండి అని చెప్పాను కదా. వెళ్ళిపోలేనంత బంధాలు మాకిక్కడేం లేవు. వెళ్ళిపోతే నువ్వేమైపోతావో అనే భయం తప్ప. అంటే నేను అంతరిక్షంలో ఇల్లు కట్టుకున్నా అక్కడ కూడా మీరిద్దరూ వచ్చి చేరతారా? నా ప్రాణాలు తీయడానికి? నీ ప్రాణం తీయాలని మేమెందుకు అనుకుంటాం? కాపాడుకోవడానికే కష్టపడుతున్నాం. ఈ జన్మలో ఏ పాపం చేశాను? మీరిద్దరూ ఇలా నన్ను వదిలిపెట్టకుండా ఉన్నారు. పాపాలు ఇప్పుడు చేస్తున్నావు.
ముందు జన్మలో పుణ్యం చేసుకుని ఉంటావు కాబట్టే నువ్వు ఎన్ని తప్పులు చేసినా కాపాడుకోవాలనుకునే మేమున్నాం. నన్ను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. మీరెవరూ నన్ను కాపాడాల్సిన అవసరం లేదు. పెద్ద చేపకి ఆహారం అయ్యేంత వరకు సముద్రంలో ప్రతి చేప అనుకుంటుంది ఈ సముద్రం నాది అని. నువ్వు అలాంటి భ్రమలోనే ఉన్నావు. నిన్ను మింగడానికి నీ చుట్టూ ఎన్ని చేపలు తిరుగుతున్నాయో నీకు అర్థమే కావట్లేదు. నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు చామంతి. అహానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన రమాదేవి అహం దించి తన చేతనే కోడలను పెంచుకున్నదా. అందని దానికోసం ఆరాట పడుతున్నావనే దానికి కారణం ఏంటనేది నీకు చెప్పినా అర్థం కావట్లేదు. నేను ఎదిగితే ఆనందపడతారనుకున్నాను. పక్కన చేరి ఇలా కిందికి లాగే ప్రయత్నం చేస్తారని అనుకోలేదు. మేం ఖచ్చితంగా ఆనందపడేవాళ్ళం కష్టపడి నువ్వు ఎదుగుతూ ఉంటే. ఇలా అడ్డదారిలో అందలం ఎక్కాలని చూస్తే ఆనందం ఎక్కడుంటుంది? బాధ తప్ప. అవును, చాలా బాధపడుతున్నారు. అందుకే కదా లక్షల ఖరీదు చేసే ఆ చీర తీసి ఇవ్వనికి మళ్ళా చీర కట్టించారు. అందులో డబ్బు మాత్రమే ఉంది, కానీ ఇందులో అమ్మ ప్రేమ ఉంది. అందుకే నువ్వు వద్దు అనుకున్నా ఆ దేవుడు ఈ చీరే కట్టుకునేలా చేశాడు. మీ పేదరిక ప్రేమలు నాకెందుకు? నా తెలివితో కష్టపడి నేను సంపాదించుకున్న ఈ సామ్రాజ్యంలో నాకు నచ్చినట్టు నన్ను బ్రతకనివ్వండి చాలు. డబ్బే జీవితమని నువ్వు అనుకుంటున్నావు. పేదవాడి జేబులో ఉండే రూపాయికున్న ఆనందం ఉన్న వాళ్ళ లాకరులో ఉండే ₹1,00,00,000 ఉండదక్కా. డబ్బే జీవితం కాదు. జీవితం అంటే డబ్బు కాదు. డబ్బు అవసరం అంతే. అడవుల్లో బతికే చాలా మందికి ఆ అవసరం కూడా ఉండదు. అందుకే వాళ్ళందరికంటే ఆనందంగా ఉంటారు. బ్రతకడం తెలియని నీలాంటి వాళ్ళు చెప్పే పనికి మాలిన ఫిలాసఫీలు నాకు చెప్పకు. నీకిప్పుడు అది అర్థం కాదు. నీ ఆశకి బతకడానికి కూడా భయపడే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు నీకోసం ఎవ్వరూ ఉండరు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీకోసం ఉండేది మేమే. అది నీకు అప్పుడు అర్థమవుతుంది. చెప్పి నిన్ను మార్చలేను. అందుకే నా అక్కని కాపాడుకోవడానికి నా ప్రయత్నం ఏదో నేను చేస్తున్నాను. సరే సరే, అమ్మగారు కింద ఎదురు చూస్తూ ఉంటారు. మీరు పదండి యువరాణి గారు. హాయ్ రోజా. అరే భలే ఉన్నావు. దీనికి నీకు పెద్ద తేడానే లేదు. ఇద్దరు పని మనుషుల్లా ఉన్నారు. దీనికి ఇచ్చింది సరిపోయినట్టు లేదు. ఇంకోసారి ముసుగు వేయాల్సిందే. అంతేలేండి అమ్మాయి గారు. పచ్చకామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్టు ఎలా ఉండే వాళ్ళకి అందరూ అలాగే ఉండేలా కనిపిస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.